లైఫ్ ఫిలాసఫీ తత్వం కలిగిన ఒక టీచింగ్. ఈ ప్రకృతి అంతా ఎలా పనిచేస్తుంది అని శ్రీ భగవాన్ మనకి ఈ టీచింగ్ ద్వారా తెలియచేస్తూ ఉన్నారు. ఈ టీచింగ్ ద్వారా సనాతన ధర్మం యొక్క అసలైన మర్మాన్ని తెలిపే పవిత్ర వేదాంత సూత్రం అని చెప్పచ్చు. సనాతన హిందూ తత్వశాస్త్రం ప్రకారము ప్రపంచంలో ఉన్నది ప్రతిదీ శక్తే. శక్తి స్వరూపిణి అని చెప్తూ ఉంటాము, పరాశక్తి అని చెప్తూ ఉంటాము. ఇది మరింత లోతుగా తర్వాత ఎప్పుడైనా విశ్లేషిస్తాము. ఈ శక్తి అనేది చలించేటప్పుడు సృష్టి, రూపము, భావాలు, విభిన్నతలు ఉద్భవిస్తూ ఉంటాయి. శక్తి నిశ్చలంగా ఉన్నప్పుడు అది బ్రహ్మంలో లీనమైపోతూ ఉంటుంది. అక్కడ సత్ చిత్ ఆనందం మాత్రమే మిగులుతుంది. దాన్నే సచ్చితానందము అని చెప్తూ ఉంటాము. శక్తి అనేది మన మనస్సు, భావనలు, ఆశలు, రూపము, కాలము, స్థలము వంటి అన్ని రూపాలుగా మారుతూ ఉంటుంది. కానీ ఆ శక్తి ఏ రూపంగా మారకుండా నిశ్చలంగా ఉన్నప్పుడు ఆనంద స్వరూపంగా వెలుగుతూ ఉంటుంది. శ్యామ భగవాన్ అంటారు, శక్తి యొక్క నిశ్చలత ఆనందము. ఎందుకంటే శక్తి ఏ రూపంగా మారకుండా ఉన్నప్పుడు, మనసు నిలిచినప్పుడు, ఆత్మ విశ్రాంతి పొందినప్పుడు, ఇక్కడ కేవలము సౌకర్యం కోసము ఆత్మని వాడుతూ ఉంటాము. ఈ ఆత్మ విశ్రాంతి పొందినప్పుడు లేదా సాక్షిగా ఉండే స్థితి ఏర్పడుతుంది. అది ముక్తి, మోక్షము, భగవంతుని సాక్షాత్కారము అనే స్థితి. ఈ వివరణ అంతా కొంచెం మీకు అర్థం చేసుకోవడానికి కఠినంగా అనిపించవచ్చు. అయితే ఈ సృష్టి ఆరంభంలో ఏమీ వ్యక్తం కానప్పుడు అక్కడ ఉన్నది కేవలము శక్తి స్వరూపమే అని చెప్తారు. దాన్ని మనము ఆదిపరాశక్తి అని సంబోధిస్తూ ఉంటాము. ఆ నిశ్చలంగా ఉన్న శక్తి వ్యక్తం అవటం అనేది ఆరంభమయ్యింది. వ్యక్తం అవుతున్నప్పుడు ఎన్నో రూపాలను అది ధరిస్తూ ఉంటుంది. ఈ కనిపించే విశ్వం అంతా కూడా శక్తి యొక్క రూపమే లేదా అభివ్యక్తీకరణమే. ఇట్స్ అ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఎనర్జీ అని చెప్తూ ఉంటాము. ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారు, క్లాస్ వింటూ ఉన్నారు అంటే మీ మనసు పని చేస్తుంది, ఆలోచనలు వస్తున్నాయి, శబ్ద తరంగాలు మీ లోపలికి ప్రవేశిస్తూ ఉన్నాయి. దీనిని అవగాహన చేసుకోవడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇదంతా ఒక యాక్టివిటీ. ఈ యాక్టివిటీ అనేది లేకుండా ఉంటే, అంటే మీరు వినకుండా, చూడకుండా, ఏ పని చేయకుండా స్థిరంగా ఉన్నప్పుడు, అంటే ఆలోచనలు కూడా లేకుండా ఉన్నప్పుడు ఏం మీ లోపల కలుగుతుంది అంటే ఆనందము. మన అందరి లోపల ఈ శక్తి అనేది ఉంది. అది ఉండడం వల్లే మనం ఈరోజు వింటున్నాము, చూస్తున్నాము, మాట్లాడుతున్నాము, తింటున్నాము, నడవగలుస్తున్నాము, అన్ని పనులు చేయగలుస్తూ ఉన్నాం. దీనిని మనము పంచప్రాణాలు అని చెప్తూ ఉంటాము. శరీరాన్ని నడిపిస్తూ ఉంటాయి. ఉన్న ఒక శక్తి ఈ 5 శక్తులుగా మారి మన శరీరాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఆ శక్తి కనుక, ఎనర్జీ కనుక ఉపయోగించబడలేదనుకోండి, ఎలా ఉంటుంది మీ స్థితి అంటే ఆనందంగా ఉంటుంది. శక్తి చలించేటప్పుడు, పని చేస్తూ ఉన్నప్పుడు మీ మనసు ఆలోచనలతో నిండి ఉంటుంది. మనసులో ద్వేషము, ఆశ, మాయలో పడుతూ ఉంటుంది. అహంకారము, అనుబంధము, బాధలు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. ఇది సమస్యలకి కారణమవుతూ ఉంటుంది. మనము స్టిల్నెస్ అండ్ మూమెంట్ అని చెప్తూ ఉంటాము. ఇది చైతన్యం యొక్క స్థితి లేదా శక్తి యొక్క స్థితి. ఈ